దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చదువుకుందాం. వీరు అపోస్తుల బోధ అందును, సావాసమందును, రొట్టె విడుచుటందును, ప్రార్థన చేయుటందును ఎడతెగక ఉండిరి. ఇక్కడ చక్కటి మాటలు మనకి కనపడుతున్నాయి. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే వీరు అపోస్తుల బోధ అందును. మనం ప్రతి ఆదివారము దేవుని సన్నిధికి వెళుతున్నాము. ఎందుకు వెళుతున్నామంటే బోధ వినడానికి. బోధ అంటే ఇది వాక్యం. వాక్యము ఖచ్చితంగా మనము వినాల. ప్రతి ఆదివారం మనం వాక్యము వినాల. వాక్యం వినుకోకుండా మనము ఆత్మీయంగా బలపడలేము. శరీరానికి మనకి ఎంత ఆహారం అవసరమో, నీళ్ళు ఎంత అవసరమో, మనం కూడా ఆదివారం ఖచ్చితంగా అపోస్తుల బోధ వినాల, వాక్యము వినాల. ఎన్ని పనులున్నా సరే ఆ రోజు దేవుని సన్నిధికి వెళ్ళి వీరు అపోస్తుల బోధ అందును, బోధ ఖచ్చితంగా వినాలి, వాక్యం వినాల. ఒక ఆదివారం, 2 ఆదివారాలు, 3 ఆదివారాలు దేవుని సన్నిధికి పోకుండా ఉంటే లాస్ట్కి సాతానుడు దేవుని సన్నిధికి నేను తీసుకెళ్ళడు. నీకు కూడా ఇంక మర్చిపోతావు, ఇంక ఇంతేలే, ఇంక పోన్లే అంటావు. కాబట్టి ఎన్ని పనులు ఉన్నా సరే ఆదివారం ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి వాక్యము వినాలి. ఒకటి. రెండోది సావాసమందును, సావాసము చేయాల. ఎవరితో సావాసం చేయాలా? సంఘ బిడ్డలతో, సేవకునితో, ప్రార్థన చేసేవారితో, మంచి ఆత్మీయులతో నువ్వు సావాసము చేయాల. ఎన్నో సావాసాలు ఉన్నాయి ఈనాడు. ఇష్పెట్టాకలాడే సావాసం ఉంది. పార్టీలు, వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ, ఎన్నో పార్టీలు కూడా ఉన్నాయి. అవి కూడా సావాసాలే. తర్వాత మందు తాగే పార్టీలు కూడా ఉన్నాయి. దొంగతనం చేసే సావాసం కూడా ఉంది. బంగి తాగే సావాసం కూడా ఉంది. కళ్ళు తాగే సావాసం కూడా ఉంది. తిండిపోతులు, తాగుబోతులు సావాసం కూడా ఉంది. సినిమా బ్యాచ్లు కూడా ఉన్నాయి. సినిమాకి పెక్షులు కట్టే బ్యాచ్లు కూడా ఉన్నాయి. ఎన్నో సావాసాలు ఉన్నాయి. అయితే ముఖ్యంగా నువ్వు ఏ సావాసం చేయాలంటే దేవుని బిడ్డలు సావాసము చేయాల, సంఘ సావాసము చేయాల, మంచివారి సహవాసము చేయాల. చెడ్డవారి సహవాసం చేయకూడదు, మంచివారి సహవాసము చేయాల. చర్చికి వచ్చే వాళ్ళు కూడా రకరకాల మనుషులు ఉండొచ్చు, వాళ్ళ సహవాసం చేయొద్దు. మంచివారి సహవాసము, సంఘ బిడ్డల సహవాసము, ప్రార్థించే బిడ్డల సహవాసము చేయాల. సహవాసం చేయకుండా ఉండరు. చాలామంది సంఘ సహవాసము చేయరు. ఇంట్లోనే టీవీలో వాక్యం అనుకుంటూ ఇదే ఆరాధన అంటున్నారు. సెల్ ఫోన్లో వాక్యం వింటూ ఇదే సావాసం అనుకుంటున్నారు. లాస్ట్కు తెర మీద బొమ్మలు చూసి ఇదే సావాసం అనుకుంటున్నారు. అది కాదండి, అది సావాసము కాదు. ఖచ్చితంగా సంఘ సావాస బిడ్డలతో కలిసి సావాసము చేయాలి. 2. మూడోది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే రొట్టె విరుచుట అందును. రొట్టె ఖచ్చితంగా విరచాల. బైబిల్ చెప్తుంది ప్రతి ఆదివారం మేము రొట్టె విడుచుటకు కూడుకుంటున్నాం. ప్రతి ఆదివారం మేము కానుక ఇచ్చుటకు కూడుకుంటున్నాం. చర్చిలో బోధ అయినదే కాదు, సావాసం చేసేదే కాదు, రొట్టె కూడా విరచాల. కొందరు నెలకోసారి ఇస్తారు, కొందరు 6 నెలలకోసారి ఇస్తారు, కొందరు సంవత్సరానికోసారి ఇస్తారు, కొందరు ప్రభు బల ఎందుకయ్యా, ఎవరన్నా దేవుని శరీరాన్ని తింటారా అని కూడా అనేవాళ్ళు ఉన్నారు. మనం దాని విషయంలో ఏమీ చేయలేము. కానీ బైబిల్లో ఉన్న వాక్యం మాత్రమే నేను చెప్తున్నాను. బోధ వినాలి, సావాసం చేయాలి, ప్రతి ఆదివారం రొట్టె కూడా విరచాలి. బైబిల్లో ఉన్న మాట నేను చెప్తున్నాను, అది మీ ఇష్టం. 3. 4వది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే
ప్రార్థన చేయటందును ఎడతెగక ఉండురి. ఎప్పుడు మందిరంలో ప్రార్థన ఉంది అన్నా వెంటనే మీరు వచ్చి ప్రార్థనలో హాజరు కావాలి. ఎక్కడ గృహకూడిగా ఉన్నన్నా వెంబడే మీరు ప్రార్థనకి హాజరు కావాలి. తర్వాత కుటుంబ ప్రార్థన చేసుకోవాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, రాష్ట్రం కొరకు ప్రార్థన చేయాలి, దేశం కొరకు ప్రార్థన చేయాలి, మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. నువ్వు సుఖముగాను నెమ్మదిగాను బతుకు నిమిత్తం మనుషులందరి కొరకు ప్రార్థన చేయము. ప్రార్థన చేయకపోతే కూడా పాపము అని ఉంది. కాబట్టి ప్రార్థన చేయాల. 4 మాటలు మరొకసారి జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాము. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే వీరు అపోస్తుల బోధ అందును 1, రెండోది సావాసమందును 2, మూడోది రొట్టె విడుచుట అందును, 4వది ప్రార్థన చేయటందును. ఈ 4 సంగతులు కలిగి ఉన్నట్టయితే నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లుతావు, దేవుని రాజ్యాన్ని సంపాదించుకుంటావు. మీ కుటుంబం కూడా సంతోషంతో ఆనందముతో చక్కగా వర్ధిల్లుతుంది. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.